మనమున్నామండి హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో. మరి కాళోజీ కళాక్షేత్రంలో సహృదయ సంస్థ వారి ఆహ్వాన నాటక పోటీలు అనేది జరగనున్నాయి. తెలుగు భాష నాటక పోటీలు ఇక్కడ ఎంతగానో అల్లరిస్తున్నాయండి. మరి ఎంతోమంది ముఖ్య అతిథులు, ఆత్మీయ అతిథులు కూడా విచ్చేసి ప్రదానం చేయనున్నారు. ఎంతోమందికి బహుమతులు కూడా ప్రదానం చేయనున్నారు. అలాగే మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ఎంతోమంది ఆర్గనైజర్స్ కూడా ముందుండి దీన్ని రన్ చేస్తున్నారు. మరి ఈ చివరి రోజు భాగంగా ఈరోజు బహుమతులు కూడా ప్రదానం చేయనున్నారు. మరి పారితోషికంతో కూడిన బహుమతుల్ని ఈరోజు ముఖ్య అతిథులు ఇవ్వబోతున్నారండి. మరి మనం చూసినట్టయితే ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు. మరి ఆర్గనైజర్స్తో అలాగే ప్రదర్శనలు ప్రదర్శించిన వారితో, ఆడియన్స్తో, ప్రతి ఒక్కరితో మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు లక్ష్మీకాంతారావు. ఓకే, లక్ష్మీకాంతారావు గారు, ఇప్పుడు జరుగుతున్న ఈ నాటక పోటీలలో మీ పాత్ర ఎటువంటిది? నేను దీనికి సాంస్కృతిక సెక్రటరీని, కల్చరల్ సెక్రటరీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఓకే, అంటే ప్రతి సంవత్సరం మీరు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా? 25 సంవత్సరాల క్రితం ఈ సహృదయ అనేటువంటి సంస్థ ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇటు సాహిత్య కార్యక్రమాలు, ప్రతి సంవత్సరం నాటక పరిషత్తు అంటే నాటక పోటీలు, ఉభయ రాష్ట్రాల నుంచి కూడా పేరెన్నిక కలిగినటువంటి సంస్థలను ఆహ్వానించి వాటి మధ్య పోటీలు నిర్వహించి నాటక రంగాన్ని ప్రోత్సహించాలి, దాన్ని పునరుజ్జీవింపజేయించాలి అనేటువంటి ఆశయంతో ఈ సహృదయ ఆవిర్భవించింది. ప్రతి సంవత్సరం కూడా ఒక 4 రోజులు, ఈ 6 సాయంకాలం 6:30 నుంచి రాత్రి 10:30 వరకు రోజు నాటికల ప్రదర్శనలు ఉంటాయి. చివరి రోజు ఈ రోజు చివరి రోజు. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజే చివరి రోజు ఉంటుంది. ఆ రోజు ఈ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం, తర్వాత సహృదయ పురస్కార ప్రదానమని ఒక నటులకు, ముఖ్యంగా నటీమణులకు కూడా కావచ్చు, రంగస్థలం మీద డిఫరెంట్ ఆర్ట్స్ పెర్ఫార్మర్స్ ఎవరినైనా వాళ్ళను రంగస్థల పురస్కారానికి ఎంపిక చేసి, ఈసారి కాట్రగడ్డ హిమాంశి గారు మంచి నృత్య కళాకారిని, వారిని ఈసారి వారికి సహృదయ పురస్కారానికి ఎంపిక చేశాం. ప్రతి సంవత్సరం కూడా ఉత్తమంగా ఎంపిక చేయబడినటువంటి నాటకానికి 25,000 రూపాయలు, ద్వితీయ ఉత్తమంగా ఎన్నిక చేయబడినటువంటి నాటకకి 20 రూపాయలు, పాల్గొన్న ప్రతి నాటకం కూడా 15,000 రూపాయల చొప్పున. ఇట్లా చాలామంది వదాన్యులు, ఎంతోమంది దాతలు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం మనకు ఆర్థికంగా సహకరిస్తుంది. ఈ సంవత్సరం ప్రప్రథమంగా కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించుకోవడం అనేది మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. పెద్దలు చాలామంది వస్తున్నారు, మమ్మల్ని అభినందిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నటరాజస్వామి అనుగ్రహంతో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అంటే ప్రతి సంవత్సరం జరగడం వేరు, కానీ ఈ సంవత్సరం కాళోజీలో జరగడానికి మీరు ఎలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు? కాళోజీలో నిర్వహించబడడానికి చాలా ప్రయత్నం జరిగింది. పాపం అధికారులు కూడా కొంత మాకు సహకరించారు. ఎందుకంటే వాళ్ళు నిర్ణయించినటువంటి ధరలను మామూలు యొక్క కళా సంస్థలు అందుబాటులో లేకుండా కొంత నిర్వహిస్తే వాళ్ళని పోవడం, వాళ్ళని ఏదో విధంగా ప్రతిమలాడుకుని చేసి ఈ సంవత్సరం మాత్రం నిర్వహించుకునే విధంగా కొంత ఆర్థిక సదుపాయం మాకు కలుగజేసిండ్రు. అందుకొరకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక అందరికీ కూడా, మిగతా వాళ్ళకు కూడా ఒక మార్గదర్శకంగా ఉంటుంది. కార్యక్రమాలు దీంట్లో నిర్వహించుకుంటే ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఈ యొక్క నాటకాలు చూడడానికి ఎక్కువ మంది రావడం. ఇంతకుముందు నేరళ వేణుమాధవ్ పబ్లిక్ గార్డెన్లో వారి సంస్మరణ స్మృత్యాంకంగా నిర్వహించినటువంటి ఆ కళాక్షేత్రంలో నిర్వహించేవాళ్ళం. ఈ సంవత్సరం మాత్రమే కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించుకుంటున్నాం. నమస్కారం. నమస్కారం. మీ పేరు? అంపశయ్య నవీన్. ఓకే, అంపశయ్య నవీన్ గారు, మీరు ప్రముఖ రచయిత అని మీ కవిత్వాలన్నీ వింటూ ఉంటాం. మా కోసం మీరు చేసిన రచనల గురించి ఒక మాటలు మాకు చెప్తారా? మా రచనల గురించి, మా రచనలు చాలా ఉన్నాయి. అందులో దేని గురించి, అంపశయ్య అనేది నా మొదటి నవల. గమ్మత్తుగా అదే నా ఇంటి పేరు కూడా అయింది. ఇప్పుడు అంపశయ్య నవీన్ అయింది. అది చాలా పాపులర్ అయింది, చాలామంది బాగా లైక్ చేశారు దాన్ని. అందువల్ల నన్ను అంపశయ్య నవీన్ అంటున్నారు. నేను మొత్తం 35 నవలలు రాశాను, చాలా వ్యాసాలు రాశాను, చాలా ఫీచర్స్ అంటారు, ఆ ఫీచర్స్ రాశాను. మొత్తం ఒక 56 పుస్తకాలు వచ్చాయి. మీకు ఇష్టమైన రచన? నాకు ఇష్టమైన రచనలు కాలరేఖలు అని, దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆ కాలరేఖలు అంటే చాలా ఇష్టం. అట్లాగే అంపశయ్య అంటే కూడా చాలా ఇష్టం.
తర్వాత ఏది ఇష్టం కాదు అనేది లేదు. ఎందుకంటే రచయిత రాసిన ప్రతి పుస్తకం కూడా తనకు ఒక చిన్న పుత్రిక లాంటిది. అందుకని అన్ని ఇష్టమే. కాకపోతే దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు ఎక్కువ ఇష్టం అనుకోండి. మరి ఈరోజు జరుగుతున్న సహృదయ సాంకేతిక కార్యక్రమాలు ఉన్నాయి కదా, దాని గురించి మాకేం చెప్తారు? ఈ సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ అనేది మన వరంగల్ నగరంలో దాదాపు 25 సంవత్సరాల నుంచి చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నది. వీళ్ళు నాటకాన్ని రక్షించడం కోసం ఒక రకంగా రోజుకు నాటకం అంతరించిపోతున్నది అనే విమర్శ ఉంది. సో అట్లాంటి నాటకాన్ని రక్షించడం కోసం ప్రతి సంవత్సరం నాటక పోటీలు పెడతారు. అది చాలా గొప్ప కార్యక్రమం. జనవరి ఫిబ్రవరి ఈ నెలల్లోనే వాళ్ళు ఈ నాటక పోటీలు పెడుతుంటారు. నాటక పోటీలకు ఫ్రమ్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది నాటక రచయితలు వచ్చి ఇక్కడ నాటకాలు ప్రదర్శిస్తుంటారు. ఇది ఒక చాలా మంచి కార్యక్రమం. నిజంగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు సహృదయ సాహితీ సాంస్కృతిక సంస్థను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? గన్నమరాజు గిరిజా మనోహర బాబు. సహృదయకు నేను అధ్యక్షుడు. సరే, ఈ సహృదయ సాహితీ సాంస్కృతిక కార్యక్రమాల గురించి చెప్తారా? ఇది మేము 1996లో వరంగల్లో చాలా సాహిత్య సంస్థలు ఉన్నాయి, సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి. రెండింటినీ ఒకే వేదిక మీద నిర్వహిస్తే బాగుంటుంది అనే ఆలోచనతో అప్పుడు ఇక్కడ సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్ గారు ఉండేవారు. మేమందరం కలిసి 1996 ఫిబ్రవరిలో దీన్ని స్థాపించాము. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు ఒక 120-125 కార్యక్రమాలు చేశాము. దాంట్లో టీచర్లకు వర్క్షాప్స్, పిల్లలకు లలిత కళల మీద, సాహిత్యం మీద, భారతదేశ చరిత్ర మీద క్విజ్లు ఏర్పాటు చేశాం పాఠశాల విద్యార్థులకు. రెండవది ఏమిటంటే మహాభారతము, రామాయణము, భాగవతము, భగవద్గీత, ఉపనిషత్తులు, వేద సూక్తాలు లాంటి వాటిల్లో ఈనాటి సమాజానికి అవసరమైనటువంటి విలువలను బోధించే అంశాల గురించి అనేక మంది పెద్దలతో, దాదాపుగా ఆంధ్రదేశంలో ఉన్న కర్లిపాటి నరసింహారావు గారు కావచ్చు, మైలవరపు శ్రీనివాసరావు గారు కావచ్చు, కసిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, హనుమాన్ల భూమయ్య గారు కావచ్చు, దాదాపుగా ఆంధ్రదేశంలో ఉన్న పండితులందరూ కూడా, చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, ఎవరైనా మా వేదికను పంచుకొని వందలాది మంది శ్రోతలకు అనేక విలువలకు సంబంధించిన బోధనలు చేశారు. ఈ కార్యక్రమాలను నిబద్ధతతో నిర్వహిస్తూ ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలను చేస్తూ వస్తున్నాం. ఇక ముందు కూడా చేయాలనే సంకల్పం ఉంది. సార్, ఇప్పుడు ఈ 4 రోజుల నుండి అయితే కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా సార్, అంటే ఈ కాలేజీలోనే ప్రత్యేకంగా నిర్వహించడం ఏదైనా ప్రాముఖ్యత ఉందా? అంటే ఇప్పటి వరకు ఈ ఊళ్ళో థియేటర్ లేకపోవడం అనేది నాటక ప్రదర్శకులకు చాలా లోటు. కొన్నాళ్ళు మేము నందనా గార్డెన్లో వేశాము, కొన్నాళ్ళు అప్పుడు ఆర్ఈసీగా ఉన్న ఇప్పటి నిట్టు ఆడిటోరియంలో వేశాము. కానీ అది ప్రజలకు చాలా దూరంగా ఉండేది. అప్పుడు నేరేళ్ల వేణుమాధవ్ గారి సహకారంతో అక్కడ కళా ప్రాంగణం నిర్మించడానికి ప్రధానమైన కారణం సహృదయనే. సహృదయ వేదిక నుండే ఆనాటి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, అప్పటి మేయర్ రాజేశ్వరరావు గారు, అప్పటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు సహకరిస్తే ఆ కళా ప్రాంగణం నిర్మాణం చేసి గత 10 సంవత్సరాలుగా అక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం. థియేటర్ కావాలి అనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలను సంప్రదించడం వల్ల సరే అనుకోకుండా ప్రభుత్వం కూడా ఇక్కడ కాళోజీ గారి పేరు ఒక పెద్ద ఆడిటోరియం నిర్మించాలన్నారు. మాకు కూడా నాటక సంస్థకు అది చాలా అవసరం కాబట్టి మొట్టమొదటి నాటక ప్రదర్శన ఇక్కడ సహృదయ ఇస్తున్నందుకు మాకు కూడా ఆనందంగా ఉంది. ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం ఉంది. కళా సంస్థలకు ఇది కొంచెం అందుబాటులో లేదు, చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం ఉంది. అయినా ప్రయత్నం చేశాము. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇక్కడే నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. సార్, మీ పేరు? నా పేరు నాగేళ్ల రామశాస్త్రి, కాళోజీ ఫౌండేషన్కి అధ్యక్షుడిని నేను. సార్, రచయితగా మీ ప్రయాణం గురించి చెప్తారు? రచయితగా ప్రయాణం అని చెప్పడానికి చాలా కష్టం. నేను సాహిత్య అభిమానమే, సాహిత్య అభిరుచి ఉన్నది కానీ సాహిత్య అభినవేశం లేదు నాకు. అంపశే నవీను నా బ్యాచ్ వైపు, కాళోజీతో ఒక 40-50 ఏళ్ల ప్రయాణం, ఇట్లా సాహిత్య పరులందరితోటి కలిసి తిరిగిన నేను. ఆ క్రమంలోనే సాహిత్యానికి, సంస్కృత ప్రతిదానికి నేను వస్తుంటాను.
అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈవేళ ఇక్కడ ఈ సహృదయ సాహిత్య సంస్థ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఆడిటోరియం గురించి కాళోజీ ఫౌండేషన్ రిలెంట్లెస్గా కాళోజీ గారు చనిపోయిన 2002 సంవత్సరం నుంచి పోరాడితే చివరికి మొన్న అది సాక్షాత్కారం అయింది. దానికోసమని మేము కాళోజీ ఫౌండేషన్ అడిగి తీసుకొచ్చే దగ్గరికి ఇట్లా అయిపోయింది. ఇది నిర్మాణం ఆయన ఉండగానే మొదలుపెట్టిన 2013లో మొదలుపెట్టిన కాళోజీ జన్మదినం నాడు శంకుస్థాపన అయింది. ఆ తర్వాత నిర్మాణం కొన్ని రోజులు చాలా స్పీడ్గా జరిగి తర్వాత కాలేదు. దాన్ని మెల్లగా చివరికి మేము అంటుంటే కాలింది. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం అయిన తర్వాత తెల్లవారి కాళోజీ ఫౌండేషన్ తరఫున ఒక 100 మందితోటి కవిసమ్మేళనం చేసినాం. అది మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ. ఈ మన ఆడిటోరియంని హైదరాబాద్లో ఉన్నటువంటి రవీంద్ర భారతి తరగతిగా నిర్మిస్తామని అప్పుడు ప్రభుత్వం చెప్పింది. చూస్తే మనకు తెలుస్తుంది. నేను మొన్న నాటకాలు వేసినట్టుగా వాళ్ళు కూడా ఇట్లాంటి ఆడిటోరియం ఎక్కడ లేదన్నారు. సో ఇట్లాంటి ఆడిటోరియం అందరికీ అవైలబుల్గా ఉండాలి, దీని రేట్లు కూడా తక్కువ ఉండాలి, అట్లాంటిది ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. సార్ మీరు రచయితగా మీ ప్రయాణం ఎన్ని ఇయర్స్? రచయితగా నా ప్రయాణం ఏమీ లేదు. నేను కోరు బట్టి వాళ్ళ వెంబడి ఉండిపోతున్నాను నేను తప్ప నా దగ్గర రచయితలు ఏమీ లేదు. నేను రాసిందంటూ ఏమీ లేదు. ఒక కాళోజీ ముచ్చట్లో ఒక పుస్తకం రాశాను. నేను అత్తరు అమ్మేవాళ్ళ వెంబడి తిరుగుతున్నా కాబట్టి అత్తరు వాసన నాకు వచ్చింది. నేను అత్తరు తయారు చేసి అమ్మను. ఓకే సార్, ఇక్కడ ఈ కాళోజీ ఈ కళాక్షేత్రంలో ఈరోజు ఈ సహృదయ సాంస్కృతిక కార్యక్రమం గురించి అంటే మీరు ఇక్కడ అటెండ్ అయ్యారు కదా, మీ అనుభవం ఎలా ఉంది? సహృదయ సాహిత్య సంస్థలన్నీ దాదాపు సిస్టర్ కన్సర్న్సే. కార్యక్రమాలు మొదటి నుంచి మేము కూడా చూస్తున్నాము. సాహితీ కార్యక్రమాలు నడుస్తున్నట్టు వాళ్ళు పెద్ద వాళ్ళతోటి పెద్ద భారత భాగవత రామాయణాలు ఉపన్యాసాలు ఇప్పించారు. చాలా నాటకాలు కూడా ఒక 20 ఏళ్ళ నుంచి వేయిస్తున్నారు వాళ్ళు. అది వాళ్ళకు ఒక క్రెడిట్ కింద చెప్పుకోవచ్చు. కార్యక్రమాలు ఇలా జరుగుతున్నది కానీ ఏంటంటే ఇక్కడ జనాన్ని ప్రచారం కావడం లేదు. ఆ ప్రచారం అయితే ఈ కార్యక్రమాలు బాగానే ఉంటాయి. ఆడిటోరియం కూడా చాలా బాగున్నది. ఆలస్యమైన మంచి ఆడిటోరియం జరిగిందని చెప్పి అనుకుంటున్నాం. ఈ 4 రోజుల నుండి ఇక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతుంది సార్? మీకు ఎలా అనిపించింది? నేను 4 రోజుల నుంచి మొదటి రోజు రాలేదు కానీ విన్నాను. కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. వస్తున్నట్టుగా నాటకాలు కూడా సామాజిక ప్రయోజనాన్ని ఆశించి ఉంటున్నవి. చాలా బాగున్నాయి కార్యక్రమాలు కూడా. ఇందాక అడిగినారు మీరు మీ సాహిత్య ప్రయాణం ఏమిటి అని. 1964 నుంచి నాకు కాళోజీ గారి పరిచయం. కాళోజీ గారి చివరి రోజుల్లో ఒక 10 ఏళ్ళు ఆల్మోస్ట్ ఆయన ఒక బాడీ గార్డ్గా ఉన్నాను నేను. కాళోజీ ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాను. కాళోజీకి బాగా దగ్గర వాడిని అని నేను అనుకుంటున్నాను. అందరూ అట్లాగే అనుకుంటారు కాళోజీని. కానీ నన్నెందుకు కాళోజీ గారు దగ్గర తీసినారు. నాకు ఆయన ఏమిటంటే ఆ ట్యూన్ అంటారు చూసారా, ట్యూన్ అయింది. కాబట్టి చివరి వరకు ఆయన వెంబడి ఉన్నాను నేను. కాళోజీ రచనలు వాటిని ఆయన చెప్తుంటే నేను రాయటం కానీ, ఏ పుస్తకాలు ఆయన ముందు మాట రాయాలన్నా కూడా ఆయన చెప్తే నేను రాయటం కానీ చేశాను. అట్లాగే సాహిత్య సంస్థలు ఆయన వెంబడి వెళ్ళినప్పుడు ఆయన నడవలేని పరిస్థితులు ఆయన వెంబడి వెళ్ళి నేను ఆయనకు సహాయం చేశాను. నేను ఆయనకు ఒక అసిస్టెంట్గా అనుకోవాలి, లేకపోతే ఎట్లన్నా అనుకోండి మీరు, కానీ ఆయనకు వెంబడి తిరిగేటువంటి అవకాశం నాకు వచ్చింది. ఆయన నేను లేకపోతే ఇంకెవరో ఒక ఎల్లయ్యపుల్లే ఉండేవాడు. కానీ ఆ అవకాశం నాకు రావడం నా అదృష్టం. సార్ ఇప్పుడు కాళోజీకి ఈ తెలంగాణ ఉద్యమానికి ఉన్న అనుబంధం ఏంటి సార్? అసలు ఈవేళ ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇట్లా ఉన్నదంటే దానికి మెయిన్గా ముఖ్యంగా కాళోజీ నారాయణరావు గారు 1953లో విశాలాంధ్ర కోసం పోరాడినా ఆయన ఎమ్మెల్సీ అయిన 58-60లో ఆయన ఎమ్మెల్సీ అయినప్పుడు నుంచి ఈ తెలంగాణ యొక్క ప్రాంతం విస్మరించబడుతున్నది, ఆంధ్ర వాళ్ళతో దాన్ని దోచుకుపోతున్నారని ఎవరనుకున్నారు, ఇట్లా అనుకున్నారు, ఎవరనుకున్నారు అని ఒక కవిత్వం రాశాడు ఆయన. అప్పటి నుంచి తెలంగాణ కోసం నిరంతర పోరాటం చేశారు. మళ్ళీ తొలి పోరాటం 1969 లోపల బహుశా ఆయన కాలు పెట్టినట్టు తెలంగాణ పల్లె లేదు. చివరి వరకు కూడా తెలంగాణను శ్వాసిస్తూ బతికినవాడు ఆయన. భాషా విషయంలో కూడా ఆయన చాలా గొప్ప. తెలంగాణ భాష గొప్పది, తెలంగాణ పలుకుబడుల భాష కావాలి, బడి పిలుకుల భాష కావద్దన్నాడు. అట్లా కాళోజీ గురించి చెప్పాలంటే ఒక 5 నిమిషాలు చెప్పేటువంటి వ్యవహారం కాదు, అది ఒక అరగంట మాట్లాడవచ్చు, గంట మాట్లాడవచ్చు. కాబట్టి కాళోజీ తెలంగాణకు ఎప్పుడూ ప్రాతస్మరణీయుడు. ఆయన లేని తెలంగాణ లేదు. ఆయన తెలంగాణకు శ్వాస, ఆశ. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. హలో అండి. అమ్మా నమస్కారం. మీ పేరు? నా పేరు గోపరాజు విజయ్. ఓకే, గోపరాజు విజయ్ గారు ఇప్పటి వరకు ఎన్ని నాటకాలలో నడిపారు? నేను గత 36 సంవత్సరాలుగా రంగస్థల నటుడిగానే కొనసాగుతున్నాను. ఈ 36 సంవత్సరాల నుంచి సుమారుగా 2000 పైన ప్రదర్శనలు చేస్తుంటాను. 13 నంది అవార్డ్స్ ఉన్నాయి నాకు.
నాకు వేరే వ్యాపకం తెలియదు, నటన మాత్రమే తెలుసు. మాది శ్రీ సాయి ఆర్ట్స్, కొలకలూరు, తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ మాది సమాజం. సహృదయ సంస్థ గారు చేసిన ఈ రోజు చేసిన నాటకంలో జనరల్ భోగిలు అనేటువంటి దాన్ని చేశారు కదా, సో అసలు ఎలాంటి మెసేజ్ అనేది ఇవ్వాలనుకున్నారు? ఇప్పటి వరకు నాటక రంగంలో ఎక్కువ కుటుంబ కథలకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఆ సమస్యని పరిష్కారం చేసుకుంటూనే వస్తున్నాం. నేను కూడా గత 35 సంవత్సరాలు అలాంటి నాటక ప్రదర్శనలో ఇతివృత్తాలు తీసుకుంటూ వచ్చాను. కానీ కళాకారుడిగా నాకు ఒక బాధ్యత ఉంది అని అనిపించి మా రచయిత పిటి మాధవ్ గారు బేసిక్గా లాయర్, ఆయన ద్వారా మంచి రచన కావాలని కోరుకున్నప్పుడు వారు మాకు ఈ సందేశాన్ని ఇచ్చే, అంటే సమాజానికి ఒక మంచిని చేసే సందేశాన్ని ఇచ్చే జనరల్ భోగిలు అనే నాటికను రాసి ఇవ్వడం జరిగింది. అంటే సామాన్య ప్రయాణికుడికి ఐడెంటిటీ లేదు, అంటే గుర్తింపు కావాలి. ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయినప్పుడు జనరల్ భోగిలో ప్రయాణించే వాడికి గుర్తింపు లేక, ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఎవరో తెలియక, ఎన్నో కుటుంబాలు అనాథలైపోయినా ఏమయ్యారో తెలియక, సరైన నష్టపరిహారం లేక, ఆ గుర్తింపు అనేది ఉంటే కనుక చాలా బాగుంటుంది, ప్రయోజనం ఉంటుంది ప్రమాదకర పరిస్థితుల్లో అనేదే మా ఈ నాటిక సందేశం. అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉంటారు, అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ మీ ఎక్స్పీరియన్సెస్ మాకు షేర్ చేస్తారు. నేను ఉండే తెనాలి దగ్గర, కొలకలూరు, గుంటూరు జిల్లా. నేను చదువుకుంది ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ. నేను రంగస్థల నటుడుగానే నా జీవితం మొత్తం కొనసాగుతోంది. అలాగే రంగస్థలం నుంచి టీవీ నుంచి సినిమా నటుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నాం. మాది పూర్తిగా రంగస్థల నేపథ్యంతో కూడిన కుటుంబం కాబట్టి రంగస్థలమే ముఖ్యం మాకు. మీరు ఇలాంటి ఎన్నో ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. హలో అండి. హలో అండి. మీ పేరు? నా పేరు పూజిత సింధూరి. ఓకే అండి. పూజిత గారు మీరు ఎన్ని ఇయర్స్ నుండి నాటకాలు చేస్తున్నారు? అది నేను న్యూ ఎంట్రీ అండి. నేను 1 year అవుతుంది నాటక రంగంలో ఉండి. కొత్తగా వచ్చాము, నేర్చుకొని చేస్తున్నాను ప్రెసెంట్. ఓకే. ఈ ఋతువు లేని కాలంలో మాత్రం మీరు బంధాల గురించి చాలా బాగా చేశారండి. కోడలి దాంట్లో దీని గురించి మీరు ఏమైనా చెప్తారా? అంటే ఈ ఋతువు లేని కాలం ఈ నాటిక వల్ల మేము జనాలకి ఇచ్చే సబ్జెక్ట్ ఏంటంటే, ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది ఇలాగే ఉండొచ్చు. అంటే హస్బెండ్ని అంటే తన వైపు తిప్పుకొని అత్తగారికి రెస్పెక్ట్ ఇవ్వకుండా, బంధుత్వాలు అంటే అసలు రెస్పాన్సిబిలిటీ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రజెంట్ ఉన్న వాళ్ళకి ఇంట్లో మనం ఎలా ఉండాలి అంటే రూడ్గా నేను చేసిన క్యారెక్టర్ అది కాబట్టి అలా బిహేవ్ చేసిన వాళ్ళకి అత్తగారు వాళ్ళ అమ్మాయికి ఎలా నచ్చజెప్పారు, అసలు బయట ఎలా ఉంది జనరేషన్ అని కొంచెం ఒక చిన్న మెసేజ్. అలా ఉండకూడదు, బంధువులు అందరూ కావాలి. మనం ఒంటరిగా ఉంటే రేపు పొద్దున మనకి ఏదైనా అవుతే ఎవరుంటారండి? ఎవరు ఉండరు కదా. సో మనకి ఒక బంధుత్వాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఏమైనా అవుతే, మనకి యాక్సిడెంట్ అయితే అమ్మ నాన్న లేకపోతే మనకి నెక్స్ట్ బంధాలు ఇంకా వేరే రిలేషన్, అమ్మ తరపు నుంచి నాన్న తరపు నుంచి వాళ్ళే కదా మనం చూసుకోవాలి. సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్. మేడం, మీ కాలేజీ కళాక్షేత్రంలో ఇప్పుడు మీ నాటక ప్రదర్శన చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆడిటోరియం చాలా బాగా నచ్చింది. ఇంత పెద్ద ఆడిటోరియం ప్లస్ ఆ స్టేజ్ ఎక్సలెంట్, అసలు పెద్ద స్టేజ్ అండి అది. నాకైతే చాలా బాగా నచ్చింది. దాని మీద ఫస్ట్ టైం నేను పర్ఫార్మెన్స్ చేయడం వల్ల నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత పెద్ద స్టేజ్, అంతమంది జనాల ముందు ఆ రెస్పాండ్ రావడం కూడా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఇది మాత్రం చాలా అద్భుతంగా నాకు ఈ ఆడిటోరియం, ఈ కళాక్షేత్రం చాలా బాగా నచ్చింది. చాలా బాగా కట్టారు కూడా. సో జనాలు కూడా చాలా బాగా నాటకాలు చూసి, అంటే ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా ఉంది ఇక్కడ. మాకు వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ అన్ని విధాలుగా మాకు బాగుంది. ఈ లొకేషన్ మాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము విజయవాడ నుంచి వచ్చామండి ప్లే చేయడానికి. మాకు ఇక్కడ ఈ వాతావరణం, ఈ మనుషులు మాకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ అన్ని విధాలుగా ఈ కళాక్షేత్రం మాత్రం నాకు బాగా నచ్చింది. దాని మీద నేను చేసినందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో అండి. హలో, మీ పేరు? నా పేరు మధ్యరావు గౌతమ్బాబు అండి. వీ కేమ్ ఫ్రమ్ వీరన్నపాలెం కళాక్షేత్రం ఇన్ ఆర్డర్ టు ప్లే ద ప్లే ఋతువులేని కాలం. అదే సార్, గుంటూరు నుంచి వచ్చారు. ఓకే సార్, ఇప్పుడు ఋతువులేని కాలం అనే కాన్సెప్ట్తో, అంటే ఆ నాటకంతో మీరు ఈ జనరేషన్ హస్బెండ్స్కి, అంటే మీరు హస్బెండ్ పాత్ర పోషించారు కాబట్టి ఈ జనరేషన్ హస్బెండ్స్కి మీరు ఏ మోరల్ ఇవ్వాలనుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్. వాల్యూస్ ఇప్పుడు అందరికి లేకుండా పోతున్నాయి మేడం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళైన వెంటనే వేరే కాపురాలు పెట్టారు, లేకపోతే తల్లి అత్తగారు మామగారు రిలేషన్స్ ఏవి లేకుండా వాళ్ళు మాత్రమే ఉండి వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేయాలని ఆలోచన ఉన్నటువంటి కాలంలో ఇప్పుడు మోడర్న్ లైఫ్లో ఇప్పుడు బతుకుతున్నాం. దట్స్ వై ఇట్ ఈస్ అ వండర్ఫుల్ మెసేజ్ టు ద పీపుల్ దట్ వీ మస్ట్ హ్యావ్ ద మోరల్ వాల్యూస్ అండ్ వీ మస్ట్ ఇన్కల్కేట్ ద వాల్యూస్ ఇన్ ద చిల్డ్రన్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్తో ఈ యొక్క చిన్న నాటికని రాయగలిగారండి. అగస్త్య గారు ఒక అద్భుతమైనటువంటి రైటర్ అండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీఆర్ వెరీ హ్యాపీ టు సీ దిస్ ఆడిటోరియం అండి. మేము అందరం ఏమనుకుంటున్నామంటే హైదరాబాద్లో ఉన్నటువంటి రవీంద్ర భారతి కంటే అద్భుతంగా ఉందని మేము అందరూ అనుకున్నాం. ద ఫెసిలిటీస్ దే హ్యావ్ ప్రొవైడెడ్ అండ్ ద లవ్ ద షేడ్ అండ్ చాలా ఫస్ట్ నుండి ఇప్పటి వరకు కూడా చాలా బాగా చేశారండి. ఈ బిల్డింగ్స్ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడిటోరియం చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం అనమాట. నిజంగా చాలా బాగుంది. సో వాట్స్ ద రేటింగ్ యు ఆర్ గివింగ్ టు అవర్ కాలేజీ కలెక్షన్ అవుట్ ఆఫ్ 10? 10 out of 10 I'm going to give you. Oh, thank you It's so wonderful. much, sir. And I wish you a very success your team and from your Guddu team and everyone who supported you and whole team members. Thank you so much. Thank you for visiting our auditorium. Thank you. గిరిజా మనోహర్ బాబు గారు చెప్పినట్టుగా ఈ నాటక యజ్ఞం ఈరోజు ముగుస్తున్న సందర్భంగా సభా కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. అయితే ఈ 4 రోజులుగా జరిగినటువంటి కార్యక్రమాలు వేదిక మీద ఉన్న పెద్దలకు మీకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మీరంతా సహృదయ బంధువులు. మీరంతా లేకపోతే ఏ కార్యక్రమాలు లేవు. మీరు ప్రేక్షకులు లేకపోతే కార్యక్రమాలు ఎక్కడ? మీరందరూ ఎంతో ప్రేమతో ఆదరంగా కార్యక్రమాలకు వచ్చి మమ్మల్ని అభినందించి ప్రోత్సహిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ తలవంచి నమస్కరిస్తూ ఈ 4 రోజులుగా జరిగిన మనకు సహకరించినటువంటి వాళ్ళను మనం ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ నివేదికను మీ ముందు ఉంచుతున్నాను. యజ్ఞము అని దేన్ని అంటారంటే ఏదో హోమగుండం ఉండి సమిధలుండి నెయ్యితోటి పోస్తేనే యజ్ఞం కాదు. నేను నాది అని లేకుండా నిస్వార్థంగా ఏ కార్యక్రమం చేసినా అది ఒక యజ్ఞంతో సమానం. మా సహృదయ గత 24 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలలో మా కార్యవర్గ సభ్యులు కేవలం సమాజ హితాన్ని కోరి సమాజంలో ఒక మంచి సంస్కారాన్ని నింపాలి అనేటువంటి ఆలోచనతో ఇటు సాహిత్య కార్యక్రమాలు ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మీరంతా ఇంతకుముందు 2 నాటికలు చూశారు. మంచి మెసేజ్ ఓరియంటెడ్గా చక్కటి మనకు సందేశాన్ని అందించేటువంటి నాటికలు ఎంపిక చేసుకొని మనం వరంగల్లో చూసేటువంటి భాగ్యం మనకు కలిగింది. కాళోజీ గారు మహనీయులు వారి యొక్క పేరు మీద వెలిసినటువంటి ఈ యొక్క చక్కటి ఆడిటోరియంలో మనం ప్రతి సంవత్సరం కూడా మంచి నాటికలు చూసే అవకాశాన్ని మనకు ప్రభుత్వం కలగజేసింది. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాటికల మొట్టమొదలు ఎంపిక ఉంటుంది. దీనికి ఎలాంటి నాటికలు మనం ఎంపిక చేసుకుందాం, ఇతివృత్తాలు విభిన్నంగా ఉన్నటువంటివి ఆ ఎంపిక జరిగింది. చూడటం అది ఒక్క చిన్న డైలాగ్ వినిపించి నేను ఊరుకుంటాను. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాను రాధ, మనస్సాక్షిగా పెళ్లి చేసుకున్నాను మాధవిని. అటు రాధకు బోధం చేయలేదు, ఇటు మాధవికి అన్యాయం చేయలేదు. ఏ భగవాన్ ఈ సృష్టినంత వరకు ఏ మగవాడికి నాకు ఆపద రావద్దని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
మీ అందరి ముందు ఎంతో చక్కగా నన్ను ఆశీర్వదించినందుకు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నన్ను ఆశీర్వదించకు మీద ముందున్న ఆడియన్స్ అందరికీ నా సాష్టాంగ నమస్కారాలు. మాలాంటి యంగ్ ఆర్టిస్టుల యొక్క టాలెంట్ని గుర్తించి మీ అందరి ముందు నన్ను రిప్రజెంట్ చేసి మాలాంటి ఆర్టిస్టులని ఎంతో మందిని రిప్రజెంట్ చేయాలి అని కోరుకుంటూ నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన సహృదయ సంస్థకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రోత్సాహక బహుమతులు ఇచ్చారు కొన్ని పాత్రలకు.